సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి అయితే మంచి ఊరట లభించింది. అదేంటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్ మీద నడుస్తోంది. ఏంటి అంటే ఆ లిక్కర్ స్కామ్ వైఎస్ జగన్ హయాంలో జరిగింది. సో అందులో ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేసి వాళ్ళను శిక్షించే వరకు ఊరుకోము అని గట్టి పట్టు మీద అయితే ఉంది కూటమి ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో. అయితే దీనికి సంబంధించి అందరి చుట్టూ ఉచ్చు బిగిస్తూ వస్తున్నారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే ఇంకొంతమంది నేతలు ఉన్నారో మిథున్ రెడ్డి పేరు కూడా అందులో వినిపిస్తుంది. అందుకే ఈ కేసులో దీని మీద ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసింది అండ్ విచారణలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో మిథున్ రెడ్డి వెళ్ళి హైకోర్టుని ఆశ్రయించి ఒక ముందస్తు బెయిల్ గురించి ఒక పిటిషన్ అయితే వేశారు. దాన్ని రీసెంట్ గా హైకోర్టు అయితే కొట్టేసింది. ఆ టైంలో అక్కడ ఏపీ నుంచి ప్రభుత్వం నుంచి ఉన్న లాయర్ ఏం చెప్పారు అంటే, ఎందుకు అసలు ఇప్పటి వరకు కేసులో ఆయన పేరు చేర్చలేదు, విచారణకు ఆయన పిలవలేదు, ఆయనకు ఒక నోటీస్ కూడా ఇవ్వలేదు, అలాంటి టైంలో ముందస్తు బెయిల్ ఎందుకు అని వీరు వాదించారు. అందుకు హైకోర్టు కొంచెం కన్విన్స్ అయింది, ఆ పిటిషన్ అయితే కొట్టేసింది. దీని తర్వాత వెంటనే ఢిల్లీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అంటున్నట్టు ఇక్కడ నుంచి ఏపీ సిఐడి పోలీసులు అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. దీని మీద వీళ్ళకంటే ఓ 2 అడుగులు ముందే ఉన్నారు మిథున్ రెడ్డి. ఆయన సుప్రీంకోర్టులో ఇదే పిటిషన్ వేశారు. అక్కడ ఈయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద పాజిటివ్ గా వచ్చింది. ఈయనని అరెస్ట్ చేయొద్దు అంటూ కోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మొత్తానికి ఏంటంటే ఇందులో మిథున్ రెడ్డి పేరు ఉందా లేదా, అసలు ఉంటే ఎందుకు ఇన్ని నాటకాలు వేస్తోంది ఏపీ ప్రభుత్వం అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎందుకు ఇందులో కంపల్సరీ ఈయనని అరెస్ట్ చేయాలనే గోల్తోనే అక్కడో మాట ఇక్కడో మాట చెబుతుందా, లేకపోతే కోర్టుకో మాట చెప్పి ఈయన దగ్గరికి పోలీసుల్ని పంపిస్తుందా అనే దాని మీద అయితే ఇప్పుడు తెలియాల్సి ఉంది. సుప్రీంకోర్టులో జస్టిస్ పార్ద్వాలా అండ్ జస్టిస్ మహదేవన్ దీని మీద తీర్పునివ్వడం అయితే జరిగింది. అక్కడ విచారణలు వినిపించారు. దాని తర్వాత ఈ ఏదైతే అరెస్ట్ ఉందైతే అది ఆపమని అయితే సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు ఇప్పటి వరకు దీని మీద ఏపీ ప్రభుత్వం ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది. దాని త్రూ విజయసాయి రెడ్డి అల్లుడు ఏవైతే డిస్టిలరీలు అధాన్ డిస్టిలరీ కానీ లేకపోతే షార్వాణి డిస్టిలరీలకు కానీ ఇప్పటికే నోటీసులు అందాయి. వారితో పాటు రాజ్ కసిరెడ్డికి కూడా ఈ లిక్కర్ స్కీమ్ కి సంబంధించిన నోటీసులు అయితే జారీ చేసింది ప్రభుత్వం. సో చూడాలి రానున్న రోజులలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద ఇంత గట్టిగా ఉంది ఏపీ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం నిజంగానే అవినీతి అక్రమాలు చేసిన వారు ఎవరైనా ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేస్తారా లేదా అనే దానికోసం అయితే వేచి చూడాలి.